చిత్తూరు జిల్లా పొంగనూరులో వెన్నుపోటు పోస్టర్ను వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఈవీఎం తరపున గెలిచిందే కానీ ప్రజల ఓట్లతో గెలవలేదని మాజీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. పొంగనూరులో అభివృద్ధి అంటే పెద్దిరెడ్డి అని, ఇప్పటి వరకు ఏదైనా పొంగనూరుకు జరిగింది అంటే అది మా ప్రభుత్వంలో జరిగిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో మనం తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులండి, రామచంద్రారెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి కూడా 4వ తేదీ పొంగనూరు పట్టణానికి విచ్చేసి ఇప్పుడు పోలీసు సంవత్సరంలో అయితేనేమి, మున్సిపల్ కమిషన్ సంవత్సరంలో అయితేనేమి, తాహిర్ గారి సంవత్సరంలో మనము రిప్రజెంటేషన్ ఇచ్చి వెన్నుపోటు దినంగా ప్రకటించాలనేసి మనము ప్రజలందరినీ కోరుకునే విధంగా ఈ దినం పొంగనూరు నడిబొడ్డున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమును అందరూ సమీకరణ చేసి ఈ సభను ఏర్పాటు చేసుకున్నామంటే నిజంగా వెన్నుపోటు దినానికి ముఖ్య నిదర్శనం ఏంటంటే నిన్న కాక మొన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారి పార్టీ ఆవిష్కరణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి 4వ తేదీ పొంగనూరు నియోజక